పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యదర్శి నుండి నల్గొండలో 2006 నుంచి 24 దాకా సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, 5-6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్, తర్వాత స్పోక్స్ పర్సన్, సెక్రటరీ, మళ్ళీ వైస్ ప్రెసిడెంట్, ఇన్ని చేసుకుంటా ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తను గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది. ఇది కేవలం మీ అందరి మీరందరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలందరూ నన్ను ఆశీర్వదించడం వల్లనే నాకు ఈ టికెట్ వచ్చింది. ఇలా గెలిపించుకోనికనే ఇంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చిర్రు. మా అన్నతమ్ములందరూ ఇక్కడికి వచ్చి ఒక డయాస్ మీద ఉండి నన్ను గెలిపియమని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. నేను కూడా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, మీకు దండం పెడతా అంటున్నాను. ఎందుకంటే నాది ఒక్కటే ఒక లక్ష్యం. ఇన్నేళ్ళు పార్టీకి కష్టపడ్డోని మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపిస్తే మిమ్మల్ని మర్చిపోతున్నా చెప్పు. నేను వీలైనంత వరకు అన్నలకు తోడుకుంటా. అరే ఎవడో అంటాడు జగదీశ్వర్ రెడ్డి ఆ పొట్టోడు ఏమంటున్నా అంటే ఈయన మంత్రి పదవి కోసం అని చెప్పి పోటీ పడుతున్నా, అందుకనే గెలిపిస్తా అని చెప్పు బూరనర్స్ అయ్యాలి టీవీలు అంటుండు. పదవి కోసం అని చెప్పి బాధ్యతలు ఇస్తే పాకులాడుతుందని చెప్పి. అరే పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు. నేను ఏనాడు కూడా పదవుల వెంట పోలే, నేనేనాడు ఎవరిని అడుక్కోలే. చెయ్యి జాపి నా దేవుని భగవంతుని నా చెయ్యి ఎప్పుడు ఇట్లుండాలని చెప్తా అనుకుంటా.